హలో వ్యూవర్స్, ఈ వీడియోలో అలైన్మెంట్స్ గురించి అండ్ ఫార్మాటింగ్ గురించి ప్రత్యేకంగా నేర్చుకుందాం. ఇది ఎంత అవసరము అంటే దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే మనం డేటా ఎంట్రీ చేస్తున్నాం, అయిపోయింది, టేబుల్ తయారైపోయింది, డేటా ఎంట్రీతో డేటా అనేది వచ్చేసింది. దాని తర్వాత ఏం చేస్తాం, మనము ఫార్ములాస్ ఎంటర్ చేస్తాం, దాని తర్వాత ఫిల్ చేస్తాం, మళ్ళీ ఇలాగే ఇచ్చేస్తామా? లేదు కదా. దాని తర్వాత ప్రక్రియ ఏముంటుంది, అదంతా కూడా సెట్టింగ్ చేయాలి కదా. ఓకే, ఆ సెట్టింగ్ ఎలా చేయాలి అనేది కొంచెం ఈ వీడియో నేర్చుకుందాం. ఓకే, దాని తర్వాత బోర్డర్ షేడింగ్ అనేవి మనం తర్వాత వీడియోస్ నేర్చుకుందాం. ఆల్రెడీ మనము వీటి గురించి కొన్ని విషయాలు స్టూడెంట్ టేబుల్లో నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు అవన్నీ కూడా మరింత డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఆల్ రైట్, గుడ్. సో ఇది మన టేబుల్, రైట్. ఇది డేటా ఉంది, ఇక్కడ మనం ఫార్ములాస్ ఇచ్చేసాం. ఇప్పుడు ఏం చేసాం, మనము డేటా ఎంట్రీ చేసేసి ఫార్ములాస్ ఇచ్చాం, ఇంతవరకు అయ్యింది. మరి ఇప్పుడు టేబుల్ని ఫార్మాట్ చేయాలన్నా వద్దాం? ఎస్ ఆర్ నో? అయితే మాన్యువల్ ఫార్మాటింగ్, ఆటో ఫార్మాటింగ్ అనేది అది చెప్పుకున్నాం ప్రత్యేకంగా. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనం ఏం చూస్తున్నాము, ఈ యొక్క ఫార్మాటింగ్వి స్పెషల్గా నేర్చుకుంటున్నాం అనమాట. ఓకే, అందులో కవర్ కానీ చాలా విషయాలు ఇందులో మనం కవర్ చేస్తాం, నేర్చుకుంటాం. రైట్, ఫస్ట్ ఏంటి ఇక్కడ హారిజాంటల్ అలైన్మెంట్. ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఏం చేయాలండి, ఇప్పుడు అంతా ఎలా ఉంది, డేటా అంతా క్లోజ్గా ఉందా లేదా? రైట్, మరి ఇప్పుడు ప్రింట్ వ్యూ చూడండి ఎలా కనబడుతుంది. ఓకే, కంట్రోల్ స్క్రోల్ చేయండి, అంత దగ్గరగా ఉంది చూడండి. రైట్, అయితే ఏం చేస్తాను, ఫస్ట్ దీన్ని కంట్రోల్ ఏ నొక్కేసేసి దీనికి బోర్డర్స్ ఇచ్చేస్తాను. ప్రింట్ వ్యూ చూడండి ఇలా ఉంది. అయితే మధ్యలో మనకి ఏం కావాలి, స్పేస్ రావాలి, అంతా ఒక్కదాని కూడా అంటుకున్నట్టుగా ఉంది. రైట్, అయితే ఏం చేస్తాను, రో 1 మీద యారో పెట్టేసి డ్రాగ్ చేస్తున్నాను 6 వరకు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, కొంచెం పెంచుతాను. ఓకే, బాగుంది. రైట్, నాకు ఈ టేబుల్కి పైన ఏం కావాలి, టైటిల్ కావాలి. అయితే ఎలా చేయాలి, నేను ఈ రో మీదనైనా కావాల్సింది, ఈ రో 1 మీద రైట్ క్లిక్ చేసేసి ఇన్సర్ట్ వచ్చేసింది. ఇక్కడ ఏం చేస్తాను, నేను స్టూడెంట్ టేబుల్ ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కూడా ఏం కావాలి, నాకు హైట్ ఎక్కువ కావాలి. రైట్, టైటిల్ కాబట్టి దీనికంటే కొంచెం ఎక్కువగానే ఉండాలి. మరి ఇప్పుడు ఎక్కడ ఎక్కడ కూర్చుంది డేటా, బాటంలో ఉంది, పైన అంతా ఎలా స్పేస్ కనబడుతుంది చూడండి. రైట్, పైన స్పేస్ ఉంది, దీనికి మళ్ళీ క్లోజ్గా ఉంది. రైట్, ఎలా చేయాలి మరి? అయితే ఫస్ట్ ఏం చేయాలి, నేను దీన్ని, అయితే ముందుగా మీరు దీనికి ఏ ఫాంట్ కావాలో అవన్నీ ముందుగా ఇచ్చుకోవాలి. క్యాలిబ్రీ ఇస్తారా, టైమ్స్ న్యూ రోమనా, ఏరియలా, ఏది కావాలో మీరు ముందుగా సెట్ చేసుకోవాలి. ఇవన్నీ ఫార్మాటింగ్ ఇదంతా అయిన తర్వాతనే ఎలైన్మెంట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే నేను క్యాలిబ్రీ తోటే చేస్తున్నాను, డిఫాల్ట్ ఫాంట్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాను, ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు ఏం కావాలి, స్టూడెంట్ టేబుల్ అనే టెక్స్ట్ ఏం కావాలి, సెంటర్ కావాలి. మరి సెంటర్ కావాలంటే మనం సాధారణంగా ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాము, మర్జ్ అండ్ సెంటర్ క్లిక్ చేస్తాం. రైట్, ఇవన్నీ అయిపోయాయి, సెలెక్ట్ అయిపోయాయి. ఎస్ ఆర్ నో? అలాగా. మరి ఇప్పుడు ఇలా ఉండడం వల్ల ఏమైపోతుంది, మనకి కష్టం అయిపోతుంది. ఓకే, ఏదన్నా మనము డేటా మ్యానిపులేట్ చేయాలంటే కష్టం అవుతూ ఉంటుంది. అందుకోసం ఇలా మర్జ్ చేయకుండా ఏం చేయాలి, అండు. ఇప్పుడు మర్జ్ చేశాను కదా, ఇప్పటికిప్పుడు అంటే అండు చేసుకుంటున్నాం, మరి తర్వాత అండు చేయగలమా? లేదు. అప్పుడు ఏం చేయాలి, మరి మర్జ్ చేసిన దాన్ని తీసేయాలంటే ఇదే బటన్ని క్లిక్ చేయాలి, దాంట్లో సెల్ని క్లిక్ చేసి ఈ మర్జ్ అండ్ సెంటర్ బటన్ని క్లిక్ చేస్తే ఏమైంది, పోయింది, అండు. అదే ఇంకో విధంగా ఎలా చేస్తాం, అన్మర్జ్ సెల్స్, ఇలా చేసి కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమైపోయింది, సెంటర్ అలాగే ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని అన్మర్జ్, ఇది మర్జ్ అండ్ సెంటర్ని ఆఫ్ చేస్తే ఏమైపోయింది, లెఫ్ట్లోకి వచ్చేసింది. అదే అన్మర్జ్ అంటే ఏమైపోయింది, ఓన్లీ మర్జ్ ఒకటే పోయింది, ఈ అలైన్మెంట్ అనేది ఆఫ్ అవ్వలేదు, లెఫ్ట్కి వెళ్ళలేదు. అది ఇప్పుడు ప్రత్యేకంగానే లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. రైట్, అర్థమైంది కదా ఒక్కో కమాండ్ గురించి. ఓకే, రైట్, అయితే ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, మనము మర్జ్ అండ్ సెంటర్ నేర్చుకున్నాం,
ఓకే, అన్మర్జ్ సెల్స్ కూడా నేర్చుకున్నాం. రైట్, ఓన్లీ మర్జ్ చేయాలంటే ఏం చేస్తాము? సెలెక్ట్ చేసుకున్నాను, ఇందులోకి వెళ్ళేసేసి మర్జ్ సెల్స్. సెల్స్ మర్జ్ అయ్యాయి కానీ డేటా మాత్రం సెంటర్ అవ్వలేదు. మీరు సెంటర్ చేస్తారా, రైట్ చేస్తారా, మీ ఇష్టం. అందుకోసం అది ఏం చేసింది, మర్జ్ సెల్స్ అన్నారు కాబట్టి ఓన్లీ మర్జ్ మాత్రమే చేసి పెట్టింది. ఓకే, మర్జ్ సెల్స్ ఇలాగా. అదే ఇప్పుడు మర్జ్ చేయకుండా, ఇప్పుడు మర్జ్ తీసేస్తున్నాను, మర్జ్ చేయకుండా ఏం కావాలి, టెక్స్ట్ అనేది సెంటర్లో రావాలి. మర్జ్ చేయకుండానే ఈ సెంటర్లో రావాలి. ఎలా వస్తుంది, ఇప్పుడు డైరెక్ట్ సెంటర్ క్లిక్ చేసామనుకోండి, ఆ సెల్లో సెంటర్ అవుతుందే కానీ మన డేటాకి సెంటర్ అవుతుందా? అవ్వట్లేదు. రైట్, అయితే ఏం చేయాలి, మన టేబుల్ ఎంత వరకు ఉంది, జీ కాలం వరకు ఉంది. అయితే ఏ టు జీ సెలెక్ట్ చేసుకొని అలైన్మెంట్ గ్రూప్ లో ఈ మర్జ్ ట్రయాంగిల్ బటన్ ని క్లిక్ చేసి మర్జ్ అక్రాస్, సారీ, అలైన్మెంట్ ఈ డైలాగ్ బాక్స్ లోకి వెళ్ళేసేసి హారిజాంటల్ లో ఇక్కడ ఏం చేయాలి, మనము సెంటర్ అక్రాస్ సెలెక్షన్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఓకే చేస్తే ఏమైపోయింది, ఇక్కడ చూడండి ఒక్కటి సెల్ లానే ఉంది, గమనించారా, మర్జ్ అవ్వలేదు. ఇలా చేసుకోవాలన్నమాట. ఇదేంటి, సెంటర్ అక్రాస్ సెలెక్షన్, సెలెక్షన్ లో సెంటర్ చేయమని. ఆల్ రైట్, అండు. అదే ఒకవేళ మీరు ఇవంతా కూడా ఏదైతే సెలెక్ట్ చేసానో అంతా కూడా మనము ఏం కావాలి, మర్జ్ చేయాలన్నప్పుడు ఏం చేస్తాం, మనము మర్జ్ అక్రాస్ అని ఇచ్చేస్తాం అనమాట. రైట్ రైట్, సో ఇవన్నీ కూడా మనం ఏం చేసాం, మనము నేర్చుకున్నాం. సేవ్ చేద్దాం. ఇక నెక్స్ట్ ఏంటి, ఇక అలైన్మెంట్ సంగతి. ఇప్పుడు ఇదేం కావాలి, అడ్డంగా సెంటర్ అవ్వాలి, నిలువుగా కూడా సెంటర్ అవ్వాలి. అడ్డంగా సెంటర్ అవ్వాలంటే ఏం చేయాలని చెప్పుకున్నాము, అలైన్మెంట్ డైలాగ్ బాక్స్ లోకి వెళ్ళేసేసి ఇక్కడ హారిజాంటల్ లో సెంటర్ అక్రాస్ సెలెక్షన్. ఓకే, అడ్డంగా సెంటర్ అయింది. మరి నిలువుగా కూడా కావాలంటే ఏం చేయాలి, ఇక ఎలిమెంట్ గ్రూప్ లో చూడండి, ఇక్కడ సెకండ్ టాప్ రోలో ఏముంది, సెకండ్ ఆప్షన్ మిడిల్ అలైన్, అంటే నిలువుగా కూడా మనం ఏం చేస్తున్నాము, సెంటర్ చేసేసాం అన్నమాట. ఓకే, ఇది హారిజాంటల్ సెంటర్, ఇది వర్టికల్ సెంటర్. అయితే ఏమంటాం, మిడిల్ అంటాం. నిలువుగా సెంటర్ దాన్ని ఏమంటాం, మిడిల్ అంటాం. అడ్డం సెంటర్ దాన్ని సెంటర్ అంటాం. ఓకే, ఇలాగనమాట. చూడండి కరెక్ట్ గా సెంటర్ వచ్చిందా లేదా, అడ్డంగా నిలువుగా ఇలా చేసుకోవాలి. సేమ్ అలాగే ఈ డేటా అంతా కూడా మనం ఏం చేసుకోవాలి, నిలువుగా కావాలి మనకి. ఓకే, మిడిల్ అలైన్ ఇచ్చేసాం. రైట్, నెక్స్ట్ ఈ హారిజాంటల్ అలైన్మెంట్, వర్టికల్ అలైన్మెంట్ ఏంటి, కిందివన్నీ కూడా హారిజాంటల్ అంటే అడ్డంగా. ఇప్పుడు ఇక్కడ చూడండి అన్ని లెఫ్ట్ లో ఉన్నాయి, చూడండి ఇక్కడ లెఫ్ట్ చూపించట్లేదు కానీ ఇక్కడ చూడండి లెఫ్ట్ లోకే ఉంది, రైట్ సైడ్ కి గ్యాప్ స్పేస్ ఉంది. సెలెక్షన్ చేసేసి ఏం చేస్తున్నాను, సెంటర్. ఓకే, హారిజాంటల్ ఎలిమెంట్ లో ఏం చేశాను, సెంటర్ ఇచ్చేసాను. లెఫ్ట్ ఇస్తే లెఫ్ట్ కి, రైట్ ఇస్తే రైట్ కి. ఓకే, మీకు ఎలా కావాలంటే మీ అవసరానికి తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ దీంతో పాటు ఏం చేస్తున్నాను, సెలెక్షన్ చేసేసి ఇక్కడ ర్యాప్ టెక్స్ట్ ఇస్తున్నాను. ఓకే, ఇదేంటి, ర్యాప్ టెక్స్ట్. ఇది ర్యాప్ టెక్స్ట్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ చూడండి పవర్ పాయింట్ దీంట్లో ఏమైపోయింది, ఇంత లాంగ్ వర్డ్ ఉంది, ఓన్లీ 2 digits కి ఇంత లాంగ్ వర్డ్ తీసుకుంటే ఏమవుతుంది, చూడండి డబుల్ క్లిక్ చేస్తే ఇంత స్పేస్ వేస్ట్ అవుతుంది కదా. అంత కాకుండా ఏం చేస్తున్నాను, దీన్నే 2 lines లో కన్వర్ట్ చేస్తాను. ఆ సెల్ ని క్లిక్ చేసి కానీ లేకపోతే అన్ని సెల్స్ ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తాను. అన్ని ఎందుకు చేస్తున్నాను అంటే కొన్నిసార్లు దీని గురించి లెంతీగా చేస్తానేమో, అందుకోసం చెప్పి ముందుగానే చేసేస్తున్నాను. మీకు అవసరమైతే ఇదంతా కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఇవ్వచ్చు. ఎక్కడన్నా లాంగ్ డేటా ఉందనుకోండి, అది కూడా ఏమైపోతుంది, అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి అండు చేస్తాను, ఇప్పుడు ఇక్కడ కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ నేను అనిత రెడ్డి అని ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ చూడండి రెడ్డి అనేది కట్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు మొత్తం సెలెక్షన్ చేసుకొని ర్యాప్ టెక్స్ట్ ఇస్తే చూడండి పవర్ పాయింట్ అనేది 2 lines లో వచ్చింది, ఇది కూడా 2 lines లో వచ్చేసింది. కానీ ఏమైపోయింది, దాంట్లో ఫిట్ అవ్వట్లేదు, గమనించారా, అందులో ఫిట్ అవ్వట్లేదు. మళ్ళీ ఫిట్ అవ్వాలంటే ఏం చేయాలి, మనము ఈ ఫార్మాట్ ఉంది కదా, ఈ యొక్క మెనూకి వెళ్ళేసి ఆటో ఫిట్ రో హైట్ ఇవ్వాలి. అప్పుడు ఏమైపోయింది, ఓన్లీ ఎక్కడైతే అది ఫిట్ అవ్వట్లేదో అది మాత్రమే అయ్యింది. అంటే దానికి ఎక్కువగా వచ్చింది హైట్, మిగతా తక్కువగా వచ్చింది.
అంటే అక్కడ ఉన్న డేటా ప్రకారం అయిపోయింది, ఆ యొక్క హైట్ అనేది తీసుకుందనమాట. అర్థమవుతుంది కదా, అట్లాగనమాట. రైట్. ఇక ఇది ఏంటి, హారిజాంటల్ ఎలిమెంట్, వర్టికల్ ఎలిమెంట్ రెండు అర్థమైపోయింది కదా మీకు. నెక్స్ట్ ర్యాప్ టెక్స్ట్ కూడా అర్థమైపోయింది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఇలా టూ లైన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఎక్కువ ఒక లైన్ వేస్ట్ అవుతుంది అని మీకు అనిపించవచ్చు, ఇక్కడైనా సరే ఇక్కడైనా సరే. అప్పుడు ఏం చేస్తాం మనము, అలైన్మెంట్ గ్రూప్లోకి వెళ్ళేసేసి అలైన్మెంట్ గ్రూప్లో ఇక్కడ ర్యాప్ టెక్స్ట్ తీసేస్తాను, స్ట్రింగ్ టు ఫిట్ అంటే ఏం చెయ్యి, దాంట్లో కుదించుకొని దాంట్లో అడ్జస్ట్ అయిపో, ఆ సెల్ విత్ అంటే కాలం విత్ ఎంతైతే ఉందో అందులో నువ్వు అడ్జస్ట్ అయిపో అన్నట్టుగా మనము ఇలా ఇచ్చేస్తాం అనమాట. ఇప్పుడు ఇది కూడా అంతే, ర్యాప్ టెక్స్ట్ తీసేసి ఇందులోకి వెళ్ళేసి స్ట్రింగ్ టు ఫిట్ వచ్చింది కదండి, ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకోవచ్చు, ర్యాప్ టెక్స్ట్ చేసుకోవచ్చు. మీకు మీకు మీ అవసరానికి తగ్గట్టుగా మీరు ఆలోచించుకోవాలన్నమాట. క్లియర్? రైట్. నెక్స్ట్ ఇది కూడా మనం నేర్చుకున్నాం, టెక్స్ట్ డైరెక్షన్. ఇప్పుడు ఇక్కడ చూడండి అంత హారిజాంటల్ గా ఉంది కదా, కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకు ఇలా ఎక్కువగా కూడా రావచ్చు కదా. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ స్పేస్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. దీని కొంచెం హెడ్డింగ్స్ ని ఏం చేస్తున్నాం మనము, ఇప్పుడు మనం నేర్చుకోవాలంటే ఓరియంటేషన్ లో కొంచెం స్లాంటింగ్ లో తీసుకుంటాం అన్నమాట. ఇవన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓరియంటేషన్ ఎలా కావాలి, క్లాక్ యాంగిల్ కౌంటర్ క్లాక్ వైజా, యాంగిల్ క్లాక్ వైజా, వర్టికల్ ఎలా కావాలి, అయితే ఎక్కువగా ఇది అవసరం అవుతుంది. ఇలా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి అంతా అక్కడ ఫిట్ అవ్వక అంత జిగ్జాగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇలా కొంచెం హైట్ పెంచుతాను, చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుంది. అయితే ఇలా మీరు కావాలనుకుంటే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఎక్కువగా అనిపిస్తుంది అంటే మీరు ఏం చేయొచ్చు, ఈ యొక్క అలైన్మెంట్ గ్రూప్లోకి వెళ్ళేసేసి దీన్ని మీరు ఇంకొంచెం ఇలా తగ్గించిన, ఇదేంది 0 degrees అంటే ఏముంది, నార్మల్ అనమాట, నార్మల్. ఓకే, అది కొంచెం మీరు పైకి ఎత్తాలి అనుకున్నారనుకోండి, ఇలా మీరు డ్రాగ్ చేసి కానీ ఇక్కడ డిగ్రీస్ కూడా టైప్ చేసుకొని కానీ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది, చాలా క్రాస్ అయిపోయింది. అయితే ఇంకొంచెం మీరు ఎత్తారనుకోండి పైకి, ఇలా వస్తుంది. ఓకే, మొత్తం ఇలా అడ్డంగానే నిలువుగానే కావాలనుకుంటే ఏం చేయాలి, మీరు ఇలా స్ట్రైట్ గా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఇన్ దిస్. ఇదేమంటుంది, ఓరియంటేషన్ అంటాం అన్నమాట. ఓకే, రైట్. ఒకవేళ మనకు హైట్ అనేది ఎక్కువగా అవుతుంది అన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. రైట్, ఇది ఒక వెరైటీ అన్నమాట. వద్దు అనుకుంటే ఏం చేయొచ్చు, మీరు మళ్ళీ నార్మల్ గా చేసుకోవచ్చు. ఎలాగా, ఫార్మాట్ ఎలిమెంట్ ఇందులోకి వెళ్ళేసి ఇక్కడ 0 టైప్ చేసేసి ఎంటర్ కొట్టేయండి, అంతే. రైట్, టెక్స్ట్ ఓరియంటేషన్ కూడా మనం నేర్చుకున్నాం. ఓకే, హారిజాంటల్ వర్టికల్ ఎలిమెంట్ కూడా మనం నేర్చుకున్నాం. ఇది హారిజాంటల్, ఇది వర్టికల్. వర్టికల్ అంటే నిలువుగా నేర్చుకున్నాం కదా, ఇవన్నీ సెలెక్షన్ చేసుకొని చూస్తున్నాం కదా. ఇదేమైపోయింది, మొత్తం టాప్ లో వచ్చేసింది. ఇదేమైపోయింది, నిలువులో సెంటర్ అయింది. ఇదైపోయింది మొత్తం బాటమ్. ఓకే, మీ అవసరం తగ్గట్టుగా మీకు ఎలా కావాలంటే అలా మీరు తీసుకోవచ్చు. ఓకే, బోల్డ్ హైలైట్ చేసేస్తున్నాను, దీనికి కొంచెం కలర్ కూడా ఫిల్ చేసేద్దాం. ఎస్. నెక్స్ట్ ఏంటి, ఇంక్రీజ్ ఇండెంట్, డిక్రీజ్ ఇండెంట్. ఇది ఎలా చూద్దాం. ఇప్పుడు చూడండి డేటా అనేది మొత్తం క్లోజ్ గా ఈ యొక్క బోర్డర్ కి క్లోజ్ గా ఉంది, అలా ఉండకూడదు అంటే ఏం చేస్తాను, సెలెక్షన్ చేసి ఇంక్రీజ్ ఇండెంట్. ఓకే, కొంచెం విడ్త్ పెంచుదాం. ఓకే, ఇలాగనమాట. అప్పుడు ఏమైపోయింది, బోర్డర్ నుంచి కొంచెం దూరం జరిగింది. ఓకేనా, ఇది ఇలా చేసుకోవాలి. కంట్రోల్ స్క్రోల్ చేస్తున్నాను, జూమ్ తగ్గుతుంది. రైట్, ఇవేం చేయాలి, సెంటర్ చేసుకుంటున్నాను. అయితే ఇది దీనిపైన క్యాలిక్యులేషన్ చేయం కాబట్టి సెంటర్ చేసుకున్నాం, కానీ వీటిని మాత్రం సెంటర్ చేయొద్దు, ఎందుకంటే ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసేవి. అయితే ఇప్పుడు మరి ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇది కూడా బార్డర్ కి క్లోజ్ గా ఉంది, మరి ఇప్పుడు దీన్ని సెంటర్ ఇస్తే బాగుంటుందా,
చూడండి ఎలా వచ్చింది, ఇది ఇలా మిగతా అలా అలా వచ్చింది. అందుకోసం సెంటర్ ఇవ్వకూడదు. ఏం చేయాలి, సెంటర్ తీసేస్తున్నాను. దీనికి ఏం చేయాలి, ఇంక్రీజ్ ఇండెంట్ అనేది క్లిక్ చేయాలి. ఒకటోసారి, రెండోసారి, 2 టైమ్స్ క్లిక్ చేశాను. అప్పుడు ఏమైపోయింది, ఇంచుమించు సెంటర్లో వచ్చిందా లేదా చూడండి. ఓకే, మన కాలమ్ విడ్త్లో సెంటర్ అయినట్టు కనబడుతుందా లేదా, కనబడుతుంది. అలా 2 సార్లు ఇస్తే వచ్చింది. సపోజ్ ఇంకా రాలేదు అనిపించింది అనుకోండి, ఇంకోసారి క్లిక్ చేయండి. లేదు ఎక్కువైపోయింది అనిపించింది అనుకోండి, డిక్రీజ్ ఇండెంట్ ఇవ్వండి. ఇలా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఏం చేయాలి, ఫైనల్గా రైట్ అలైన్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే నెంబర్స్ ఎప్పుడు కూడా ఎక్కడ ఎలా ఉండాలి, రైట్ అలైన్మెంట్లో ఉండాలి. రైట్, అలాగే సెంటర్ చేయకూడదు. క్యాలిక్యులేషన్ ఏ సెల్స్ మీద చేస్తున్నామో అలా చేయకూడదు అనమాట. ఆల్ రైట్, ఇలాగనమాట. ఇక ఇవన్నీ కూడా హైట్లో కూడా మనకు అడ్జస్ట్మెంట్స్ కావాలి కాబట్టి సెలెక్షన్ చేసేసి ఏం చేస్తున్నాను, హైట్ కూడా పెంచేస్తున్నాను. ఆల్రెడీ నేను మిడిల్ అలైన్ ఇచ్చేసాను టేబుల్ మొత్తానికి కాబట్టి వచ్చేసింది. అదే ఇప్పుడు ఇచ్చారనుకోండి మిడిల్ అలైన్, ఇదంతా మళ్ళీ పోతుంది, ఈ ఇండెంట్స్ ఇవన్నీ పోతాయి. అందుకొరకు ఫస్టే మనం అలైన్మెంట్ ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి లుక్ ఎలా ఉంది మన టేబుల్ది, బ్యూటిఫుల్గా ఉందా లేదా, రైట్. అయితే ఇవన్నీ ఒక్కో కమాండ్ ఎంత ప్రీషియస్ ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకే, సెంటర్ చేయడం విషయం ఎన్ని రకాలుగా మనం సెంటర్ చేసుకున్నాము, రైట్. ఒక్కో దానికి ఒక ప్రత్యేకత ఉంది, రైట్, అలాగనమాట. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా మనం నేర్చుకున్నాం, రైట్. ఆల్ ది బెస్ట్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.